హలో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే బాయ్స్ గర్ల్స్ ఎవరైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ లిరిక్స్ అనేది ఇద్దరికీ మ్యాచ్ అవుతాయి, చూడటానికి చాలా బాగుంటాయి. డెమో చూపించిన తర్వాత మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను విత్ బీట్ మార్క్తో. ఫస్ట్ డెమో చూడండి. చూశారు కదా డెమో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒక్క లైక్ చేయండి, సపోర్ట్ కోసమే అడుగుతున్నాను. మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. ఇదే వీడియోని ఫుల్ డెమోని ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, చూడాలంటే అక్కడికి వెళ్ళి చూడండి. ఫుల్గా మీకు చాలా బాగా నచ్చుతుంది. ఓకేనా, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. ఇప్పుడు చూపించిన విధంగా బాయ్స్ గర్ల్స్ ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫ్రెండ్స్, క్యాప్కట్లో కొత్త అప్డేట్ వచ్చింది 11.4, చాలా బాగుంది. కానీ దీంట్లో 4K ఆప్షన్ తీసేశారు. సో ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు పాతది వాడండి, పాతది పని చేయని వాళ్ళు ఇప్పుడు ఇది వాడండి, ఇది చేసుకోండి తప్పదనుకుంటే. నేను ఈ 11.4లోనే 4K వెర్షన్ దొరికితే తర్వాత వీడియోలో చెప్తాను. ఓకేనా, సో నేను వాడిన ఫైల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి 1 by 1 చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ముందుగా టర్బో VPN ఓపెన్ చేసుకుందాం. ఓకే, టర్బో VPN అనేది ఒక ఫ్రీ VPN సర్వీస్ అండి. కింద ఈ క్యారెట్ సింబల్ క్లిక్ చేశాను. VPN కనెక్ట్ అవుతుంది, VPN లేకపోతే ఎఫెక్ట్స్ పెట్టడం కుదరదు. ఓకే, VPN కనెక్ట్ చేశాను. క్యాప్కట్ అప్లికేషన్ ఓపెన్ చేశాను. న్యూ ప్రాజెక్టు, ఇక్కడ ఫస్ట్ లిరికల్ వీడియోని తీసుకోండి. ఓకే, కింద HD పైన టిక్ చేసి యాడ్ చేయండి, యాడ్ అవుతుంది. సో కరెక్ట్గా లిరిక్స్ ఎండ్ అయిపోయిన దగ్గర కరెక్ట్గా వైట్ స్క్రీన్ వస్తుంది, అక్కడ క్లిక్ చేసి లిరికల్ వీడియోని కిందకు వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది. ఓకే, ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని క్లిక్ చేశాను. లిరికల్ వీడియోని క్లిక్ చేశాను. స్ప్లిట్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకున్నాను. సెకండ్ పార్ట్ని టచ్ చేశాను, కింద డిలీట్ చేశాను. ఫస్ట్ పార్ట్లో లిరిక్స్ వస్తాయి, సెకండ్ పార్ట్లో ఫొటోస్ వస్తాయి. ఇండు బటన్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేసి డిలీట్ చేసేయండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేయండి, పైన ఫొటోస్ పైన క్లిక్ చేయండి. ఫొటోస్ అయితే మినిమం 30 నియర్లీ పడతాయి, 30 ఫోటోలు పడతాయి, అది గుర్తుంచుకోండి మీరు. నేను పెడతాను చూడండి, 1 and 2 3 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 17 18 19 20 21 22 ఇంకేమైనా వదిలేస్తే చూసుకుందాం. 23 24 25 26 27 28 29. ఒకవేళ తక్కువ అయితే మళ్ళీ యాడ్ చేసుకుందాం. ఒకవేళ ఇన్ని ఫోటోలు లేకపోతే పెట్టిన ఫోటోలే మళ్ళీ పెడదాం. కింద HD పైన టిక్ చేశాను, యాడ్ చేశాను. ఫొటోస్ అన్నీ యాడ్ అయినాయి. ప్రతి ఫోటోని క్లిక్ చేసి 2 ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి జూమ్ చేసి అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఈ విధంగా. సో ఫ్రెండ్స్, అందరూ కూడా లైక్ అయితే చేయండి, మీ సపోర్ట్ కోసం అడుగుతున్నాను. కొత్త వాళ్ళు అయితే ఫస్ట్ టైం చూసినట్లయితే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. మీరందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఫొటోస్ పెట్టిన తర్వాత ఫోటోలకి డిఫాల్ట్ టైమర్ పెట్టాలి, అది కూడా చెప్తాను. ప్రతి ఫోటోని మిడిల్లోకి జూమ్ చేసుకుంటున్నాను 2 ఫింగర్స్ పెట్టి. ఇలా మీరు కూడా మీ ఫొటోస్ని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫోటోని టచ్ చేసి 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేయండి. ఇది ఏదో టచ్ అయింది, సారీ ఫ్రెండ్స్, పైన ఎక్స్పోర్ట్ టచ్ అయింది. ఓకే, 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేస్తున్నాను. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనపడుతూనే ఉంటుంది, కొంచెం ఓపిక్గా చూడండి వీడియోని. అయితే నేను ప్రతి ఫోటోని పెట్టి క్లిక్ చేసి చూపిస్తాను మీకు. ప్రతి ఫోటోని 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు నేను చేస్తున్నట్టు చేసుకోండి, ఇలా చేసుకుంటున్నాను. ఓకే, ఫొటోస్ పెట్టిన తర్వాత ఇప్పుడు టైమర్ పెడదాం. ఏం లేదు, ఫస్ట్కి వచ్చేయండి. ఫస్ట్కి వచ్చేసి ఫోటోని టచ్ చేస్తే ఫోటో మీద టైమర్ చూపిస్తుంది. 0.5 సెకండ్స్ పెట్టాలి. ఫోటో సైజు 0.5 సెకండ్సే ఓన్లీ, చాలా తక్కువ టైం. ఎందుకంటే మనకి షార్ట్ టైంలో అది బీట్ మార్క్కి మ్యాచ్ అవ్వట్లేదు, అందుకే ఇంత తక్కువ టైం పెట్టాల్సి వస్తుంది. నేను చాలా టెస్ట్ చేశాను, కానీ ఖచ్చితంగా 0.5 సెకండ్ మీకు చూపిస్తుంది. ఫోటో మీద మీరు ఎంత టైమర్ పెడుతున్నారో 0.5 సెకండ్ అని అదే చూపిస్తుంది. ఫోటోని టచ్ చేసి వర్క్ చేస్తున్నప్పుడు టైమర్ పడిపోద్ది. ఇప్పుడు మీకు చూడండి, స్క్రీన్ మీద పడుతూనే ఉంటుంది ఫోటోని టచ్ చేసినప్పుడు. ఇట్లా మీరు కూడా మీ ఫొటోస్ని 0.5 సెకండ్స్కి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అన్ని ఫొటోస్ని, ఇంకా నేనైతే అన్ని ఫొటోస్ పెట్టి చూపిస్తాను.
ఎక్స్ట్రా ఉంటే డిలీట్ చేస్తాను, తక్కువ ఉంటే యాడ్ చేసుకుంటాను. ఈ చివరి ఫోటోను కూడా ఇట్లా 1.5 సెకండ్స్కే 0.5 సెకండ్స్ పెట్టాను, సరిపోలేదు. ప్లస్ పైన ట్యాప్ చేశాను, తీసుకున్న ఫోటోను మళ్ళీ క్లిక్ చేసి హెచ్డి పైన క్లిక్ చేసి యాడ్ చేశాను. దీని సైజు కూడా కరెక్ట్గా మ్యూజిక్ వరకు పెడతాను, మ్యూజిక్ ఎంతవరకు ఉంటే అంతవరకు పెడతాను. ఓకే, అయితే ఈ ఫోటోని అడ్జస్ట్మెంట్ చేయలేదు. ఓకే, అడ్జస్ట్మెంట్ అయింది. ఫొటోస్ అన్నీ పెట్టినాం, కానీ యానిమేషన్స్ పెట్టాలి, లిరిక్స్ వచ్చినాయి. ఫస్ట్ దీన్ని క్లిక్ చేయండి, కింద యానిమేషన్స్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. మీరు ఫస్ట్ స్టార్టింగ్లో VPN కనెక్ట్ చేసుకున్నారు కదా, అప్పుడు ఇవన్నీ లోడ్ అవుతాయి. VPN కనెక్ట్ అవ్వకపోతేనే ఇవి లోడ్ అవ్వవు. ఇలా పక్కకి రండి, ఇక్కడ స్వింగ్ బాటమ్ అని ఉంటుంది, స్వింగ్ బాటమ్ లెఫ్ట్ అని ఉంటుంది, ఇది సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఫోటోకి 0.1 పెట్టండి, అదే ఫస్ట్ వీడియోకి, లిరికల్ వీడియోకి. ఇప్పుడు ఫోటోల కాడికి వెళ్ళిపోండి, అంటే ఫోటోల దగ్గర కొంచెం జూమ్ చేయండి, ఫోటోల దగ్గరకు వచ్చేయండి, ఫోటోని టచ్ చేయండి, యానిమేషన్స్ అని క్లిక్ చేయండి. లోడ్ అయితే ఇక్కడ మనకి స్వింగ్ బాటమ్ లెఫ్ట్ అని ఉందా, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ప్రతి ఫోటోకి ఇక్కడ స్వింగ్ బాటమ్ లెఫ్టే, పైన జరపటం, కింద ఎఫెక్ట్ యాడ్ చేయటం, పైన టైం లైన్ జరపటం, కింద ఎఫెక్ట్ యాడ్ చేయటం. ఇట్లా మీకు స్క్రీన్ మీద కనపడుతుందా, పైన నేను టైం లైన్ జరుపుతున్నాను, కింద ఫోటోని స్వింగ్ బాటమ్ లెఫ్ట్ అని యాడ్ చేస్తున్నాను. ఇట్లా మీ ఫొటోస్ అన్నిటికీ కూడా ఒకే ఎఫెక్ట్ ఇవ్వండి, ఎందుకంటే ఒక ఎఫెక్ట్ అయితే చూడటానికి బాగుంటుంది. ఇలా వేరు ఇచ్చిన ఇన్ని ఫొటోస్కి చెప్తే కన్ఫ్యూజ్ అవుతారని వేరు ఇవ్వకుండా ఒకటే చూపించాను, మ్యాచ్ అయ్యేది. ఇట్లా స్వింగ్ బాటమ్ ప్రతి ఫోటోకి నేను ఇక్కడ చేస్తున్నాను చూడండి, స్వింగ్ బాటమ్ అని ఇలా అన్ని ఫొటోస్కి పెట్టేయండి. ఇలా అన్ని ఫొటోస్కి పెట్టేయండి. ఫస్ట్కి రండి, ఒకసారి స్టార్టింగ్ లిరిక్స్ దగ్గర నుంచి ప్లే చూద్దాం. చూడండి, లిరిక్స్ కూడా యానిమేషన్ వస్తుంది, ఆ తర్వాత ఫొటోస్కి వస్తుంది, చూడటానికి చాలా బాగుంటుంది. బీట్ మార్క్తో టాప్లో షేర్ పైన క్లిక్ చేయండి, ఇక్కడ మీకు నచ్చిన క్వాలిటీలో సేవ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది అయిపోయింది, సేవ్ అయిపోయింది కదా, మినిమైజ్ చేశాను. ఈ VPN డిస్కనెక్ట్ చేయాలి, ఎందుకంటే VPN బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వకూడదు. మన వర్క్ అయిపోయిన తర్వాత డిస్కనెక్ట్ చేశాను. యాడ్ ప్లే అవుతున్న పని లేదు, మినిమైజ్ చేశాను. గ్యాలరీ ఓపెన్ చేశాను, కెమెరా ఫోల్డర్ ఓపెన్ చేశాను. ఇప్పుడు క్రియేట్ చేసింది ప్లే చేశాను, చూడటానికి చాలా బాగుంది. అయిపోయిందండి వీడియో చేయడం, ఇంతే. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.